మన దేశంలో బండిని అడ్డదిడ్డంగా నడిపితే, ఓవర్ స్పీడ్‌తో నడిపితే, సిగ్నల్స్ జంప్ చేస్తే పెనాల్టీ ఉంటది. లేకపోతే జైలు శిక్ష ఉంటది. లేదా సస్పెన్షన్ ఉంటది. మరి విదేశాల్లో చేస్తే, విదేశీ విద్యార్థులు అమెరికాలో చేస్తే, అమెరికా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌కి తెరతీసింది. వేగంగా వాహనం నడిపితే వీసా క్యాన్సిల్ చేస్తారన్నటువంటి సరికొత్త అంశం. భారత్ సహా విదేశీ విద్యార్థులు వీసాలు రద్దవుతున్న ఘటనలు పెరుగుతున్నాయంటూ పలు అమెరికా కాలేజీలు చెప్తున్నాయి. వాళ్ళలో చాలామంది క్యాంపస్లో జరుగుతున్న పాలస్తీనా అనుకూల ఆందోళనతో ఎట్లాంటి సంబంధం లేదు. అయినా కూడా గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణం చూపించి వీసాలు రద్దు చేస్తున్నారట. ఇది తాజా సంచలనాత్మకమైనటువంటి అంశం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ సహా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల అధికారులు ఈ ఆకస్మిక వీసా రద్దు మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డేటాబేస్ను చూసిన తర్వాత అసలు విషయం తెలిసిందట. వీసా రద్దుకు సంబంధించిన కారణాలు కూడా ప్రభుత్వం పేర్కొనటం లేదు. ప్రభావిత విద్యార్థులు భారతీయులు కూడా ఉన్నారు. ఆన్లైన్లో గాజా సంబంధిత అంశాలపై మద్దతు తెలిపినందుకు మరికొందరికి స్టూడెంట్ వీసాలు రద్దయినాయి. విదేశీ విద్యార్థులు సోషల్ మీడియా ఖాతాల మీద అమెరికా నిఘాలు పెట్టినటువంటి వార్తల నేపథ్యంలో 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి మద్దతుగా ఎవరెవరు పోస్టులు చేశారు, ఎవరు వాటిని లైక్ షేర్ చేశారన్న విషయాలు తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్కాన్ చేస్తున్నారట. ఇది యాక్సియోస్ అనే నివేదిక వెల్లడిస్తుంది. విద్యార్థులు వాళ్ళు చేసిన పోస్టుల్ని తొలగించినా కూడా ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్ షాట్లు ఉంటాయట. క్యాంపస్ ఆందోళనలు క్రియాశీలంగా వివరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకి అక్కడ విదేశాంగ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేవలం ఆందోళనలో పాల్గొన్న వాళ్ళనే కాకుండా అక్కడ దృశ్యాల్ని, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్ళని కూడా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోమని ఈమెయిల్ పంపారు. ఈ క్రమంలోనే యాక్సియోస్ నివేదిక తాజా కథనం అన్నటువంటి సంచలనం అవుతోంది.